బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరేందుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడీ అయ్యారు. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే గద్వాల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన సరిత తిరుపతయ్యకు సీఎం రేవంత్ రెడ్డి నచ్చజెప్పారు. ఆమెకు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరేందుకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రెడీ అయ్యారు. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఇప్పటికే గద్వాల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన సరిత తిరుపతయ్యకు సీఎం రేవంత్ రెడ్డి నచ్చజెప్పారు. ఆమెకు తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి అప్డేట్స్ అందిస్తారు. రాకేష్, అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ కు మరొక ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో రెడీ అవ్వడానికి రెడీ అయిపోయారు కూడా. అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు టీ కాంగ్రెస్ లో చేరగా మరొక ఎమ్మెల్యే చేరేందుకు సిద్ధమయ్యారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ సంబంధించి మొత్తం 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినట్లు అవుతుంది. ఇక మొత్తంగా చూస్తే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల లోపు మొత్తం కూడా ఎల్పీ విలీనాన్ని టార్గెట్ చేశారు. ఎల్పీ విలీనం చేసుకోవాలనే దిశగా ప్రస్తుతం కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. ప్రస్తుతం మొత్తం కూడా 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకోగలిగితేనే ఎల్పీ విలీనం అవుతుంది. ప్రస్తుతం 7 ఎమ్మెల్యేలు తీసుకున్న నేపథ్యంలో ఇంకా 19 మంది ఎమ్మెల్యేలకు కోసం కాంగ్రెస్ వేట ప్రారంభించింది. ఈ వారం 10 రోజులలో మరికొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే గద్వాలకు సంబంధించి రాజకీయం గత 3 రోజుల్లో కూడా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. గద్వాల ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరిత తిరుపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మొన్న గద్వాలలో రాస్తారోకో నిర్వహించారు. నిన్న గాంధీ భవన్ లో నిరసన కూడా వ్యక్తం చేశారు. అయితే నిన్న సరిత తిరుపతి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. పార్టీలో కానీ అటు లోకల్ గా గద్వాల నియోజకవర్గంలో కానీ ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్టుగా సమాచారం. దీంతో పాటు సరితకు సంబంధించి రాష్ట్ర పార్టీలో ఒక కీలక పోస్టు, ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ లాంటి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్త పీసీసీ నియామకం నేపథ్యంలో మొత్తం పోస్టులన్నీ కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక పార్టీకి సంబంధించి సరిత తిరుపతికైతే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వాళ్ళ భర్తకు తిరుపతికి ఇంకేదైనా పోస్ట్ కావాలంటే ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా సమాచారం. మొత్తం అయితే గద్వాల ఇష్యూను క్లోజ్ చేయడం జరిగింది. 12 లేదా 1 గంటల ప్రాంతాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతా ఉన్నారు. అండ్ రాకేష్, బీఆర్ఎస్ ఏమైనా రెస్పాండ్ అయిందా ఇష్యూ పైన? చేయలేదు. అయితే ఎవరైతే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారో వారందరూ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కేకే చేరి రాజీనామా చేశారు కాబట్టి రాజీనామా పత్రాన్ని కూడా ఇచ్చిన నేపథ్యంలో, ఆమోదం అయిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసి గెలవాలనే డిమాండ్ ను ప్రస్తుతం కాంగ్రెస్ ముందుస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే పార్టీ వీడుతున్నారో వాళ్ళని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ రాకేష్.